ఇక నుంచి తరగతి గదుల్లో బ్యాక్ బెంచర్స్ ఉండరు. ఇక అందరూ ఫస్ట్ బెంచర్సే. ఈ వినూత్నమైన ఆలోచనతో జనగామ జిల్లా కలెక్టర్ యూ మోడల్ సీటింగ్ విధానాన్ని ఆచరణలోకి తెచ్చారు. ఇందుకు ఏమా యూ మోడల్ విధానం వివరాలు ఈ స్టోరీలో చూద్దాం రండి. సాధారణంగా పాఠశాల నుంచి మొదలు యూనివర్సిటీ చదువుల వరకు తరగతి గదుల్లో బెంచ్ వెనక బెంచ్ ఉంటుంది. విద్యార్థులు వరుస క్రమంలో కూర్చొని ఉంటారు. ఇక బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంటేనే సరిగా చదవని విద్యార్థులు అన్న ముద్ర ఉంటుంది. జనగామ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో బ్యాక్ బెంచ్లు లేకుండా సరికొత్త సీటింగ్ వ్యవస్థల్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల ప్రకారం అమలు చేస్తున్నారు అధికారులు. యూ ఆకారంలో బెంచీల్ని అమర్చడంతో ఉపాధ్యాయులు మధ్యలో నిలబడి బోధన చేస్తున్నారు. ఇటీవలే వినేష్ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ సినిమా స్నానార్థి శ్రీకుట్టన్ ఒక సీన్ లో యూ ఆకారంలో విద్యార్థులు కూర్చున్న సీన్ తో ప్రేరణ పొందిన కేరళ విద్యాశాఖ రాష్ట్రంలోని వొకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో అక్కడి అధికారులు ఈ విధానాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఇదే విధానాన్ని తెలంగాణలోని జనగామ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ మధ్య ప్రభుత్వ ఆదేశానుసారం మరి మా పాఠశాలలో అన్ని తరగతి గదులలో యూ షేప్లో సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఉపాధ్యాయుని యొక్క ప్రత్యక్షమైనటువంటి దృష్టి పిల్లలందరి మీద ఉంటుంది కాబట్టి అందరు పిల్లలు కూడా అలర్ట్గా ఉండి మరి పాఠశాలలో చెప్పేటువంటి బోధన అనేటువంటిది బాగా వినడానికి అవకాశం